2019 సౌత్ కొరియాలో రిలీజ్ అయిన బ్రింగ్ మీ హోమ్ అనే ఎమోషనల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. జంగ్ జియోన్ అనే తల్లి తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్న జంగ్ జియోన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, చివరికి తన కొడుకుని కనుక్కుంటుందా, ఏం జరుగుతుంది, ఇదంతా చూడాలంటే మూవీలోకి వెళ్ళిపోవాలి. ఓపెన్ చేస్తే సౌత్ కొరియాలో ఉండే జంగ్ జియోన్ ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని తన హస్బెండ్ యోంగ్తో కార్లో వెళ్తూ ఉంటుంది. జంగ్ జియోన్ హస్బెండ్ యోంగ్ తన తప్పిపోయిన కొడుకు యోన్సోన్ కోసం జాబ్ కూడా వదిలేసి వెతుకుతూ ఉంటాడు. దారిలో అప్పుడే వాళ్ళకి సియోంగ్ అనే పర్సన్ కనిపిస్తాడు. సియోన్ తను ఒక టీనేజర్. తప్పిపోయిన పిల్లల్ని వెతకడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి రన్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు జంగ్ జియోన్ వాళ్ళు సియోంగ్తో కలిసి ఒక ఫ్యామిలీని కలవటానికి వెళ్తారు. ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నారు. కానీ 4 ఏళ్ల తర్వాత సియోంగ్ వల్ల వాళ్ళ కొడుకు దొరుకుతాడు. జంగ్ జియోన్ తన హస్బెండ్తో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. జంగ్ జియోన్ తన కొడుకు యోన్సోని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. యోంగ్ తన వైఫ్ జంగ్ జియోన్ని అలా చూసి తట్టుకోలేకపోతాడు. ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో యోంగ్ సియోంగ్ ఆర్గనైజేషన్కి వెళ్తాడు. ఎలా అయినా తన కొడుకు యోన్సోని కనిపెట్టమని తను అప్పుడు దాకా కలెక్ట్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని సియోంగ్కి ఇస్తాడు. యోంగ్ మళ్ళీ జాబ్ చేయాలని సియోంగ్ చెప్పిన స్కూల్కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. ఇటు జంగ్ జియోన్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు పనిచేస్తున్న నర్స్ జంగ్ జియోన్తో మీరు చాలా హెల్దీగా ఉన్నారే అని అంటుంది. అది విన్న జంగ్ జియోన్ కొడుకు తప్పిపోయినా హెల్దీగా ఉన్నాను కదా అని అంటుంది. అది విన్న ఆ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జంగ్ జియోన్ సైలెంట్గా అక్కడే కూర్చుంటుంది. ఇటు జంగ్ జియోన్ హస్బెండ్ యోంగ్ స్కూల్కి వస్తాడు. ఆ స్కూల్ మెంబర్స్ యోంగ్కి జాబ్ ఇస్తారు. కానీ అప్పుడే యోంగ్ మొబైల్కి ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్లో మేము మీ కొడుకుని ఈ షాప్లో చూసామని ఒక పిల్లాడి బ్యాక్ సైడ్ ఫోటోని పంపుతారు. యోంగ్ టెన్షన్తో స్కూల్ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వాళ్ళు పంపించిన లొకేషన్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుంటే సడన్గా ఒక లారీ గుద్దుకొని అక్కడికక్కడే చనిపోతాడు. ఇటు ఆ మెసేజ్లు పంపించింది పిల్లలు ప్రాంక్ చేశారు అని తెలుస్తుంది. నెక్స్ట్ డే టీవీలో ఎక్కడ చూసినా తప్పిపోయిన తన కొడుకుని వెతకడానికి వెళ్ళి ఒక ప్రాంక్ వల్ల చనిపోయిన తండ్రి అని న్యూస్లో చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సియోంగ్ యోంగ్ ఫోటో ముందు ఏడుస్తూ ఉంటాడు. జంగ్ జియోన్ ఒక డిప్రెషన్ స్టేజ్లో వెళ్ళినట్టు సైలెంట్గా కూర్చుంటుంది. కట్ చేస్తే సౌత్ కొరియాలో ఉండే మాన్సూన్ ఫిషింగ్ ప్లేస్ని చూపిస్తారు. అక్కడే మిన్సు అనే చిన్నపిల్లాడు పని చేస్తూ ఉంటాడు. అక్కడ పనిచేస్తున్న ఇంకో పర్సన్ మిన్సుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంతలో చాయ్ అనే పర్సన్ వచ్చి సరిగ్గా బిహేవ్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న ఆ పర్సన్ మిన్సుని నీళ్ళలోకి తోసేస్తాడు. అక్కడికి వచ్చిన చాయ్ మిన్సుని పైకి లాగి టవల్ కప్పుతాడు. ఇటు సీన్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ యోంగ్ న్యూస్ని టీవీలో చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ కిమ్ టీవీలో కనిపిస్తున్న యోన్సు మాన్సు ఫిషింగ్ మార్కెట్లో ఉన్న మిన్సు ఒకేలాగా ఉన్నాడు కదా అని అంటాడు. కానీ తన పై ఆఫీసర్ పట్టించుకోడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ కిమ్ మిన్సుని చూడటానికి వస్తాడు. కిమ్ మిన్సుని ఆ యోన్సో ఫోటోని పక్కన పెట్టి చూస్తూ ఉంటాడు. అప్పుడే కిమ్కి డౌట్ వస్తుంది. యోన్సో ఫోటోతో పాటు ఆ పేపర్లో యోన్సో గుర్తులు కూడా రాసి ఉంటుంది. అది చూసి వాళ్ళు చెప్పినట్టే మిన్సుకి కూడా ఆ గాయం గుర్తు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదంతా కనుక్కోవటానికి కానిస్టేబుల్ కిమ్ తన ఇన్స్పెక్టర్ అయిన హాంగ్తో కలిసి ఆ మాన్సు ఫిషింగ్ ప్లేస్లో ఉంటున్న వాళ్ళతో లంచ్ చేస్తూ ఉంటారు. కిమ్ మిన్సు గురించి అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు కొంచెం తేడాతో టెన్షన్తో మిసెస్ కిమ్ అనే ఆమె 6 ఏళ్ల క్రితం మిన్సుతో పాటు ఇక్కడికి వచ్చిందని చెప్తారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంది అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అడుగుతాడు. వాళ్ళు మిసెస్ కిమ్ చనిపోయిందని చెప్తూ గొడవ పట్టడం స్టార్ట్ చేస్తారు. మేం ఏమైనా ఈ పిల్లాన్ని ఎత్తుకొచ్చే వాళ్ళంలా కనిపిస్తున్నామా అని కోపంగా ఒక లేడీ మిన్సుని కొడుతూ లాక్కెళ్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ హాంగ్ కూడా ఈ ఫిషింగ్ వాళ్ళకే సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆఫీసర్ కిమ్ హాంగ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆఫీసర్ కిమ్ చేతిలో ఉన్న పోస్టర్ని మిన్సు దగ్గరే పడేసి ఆఫీసర్ కిమ్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆఫీసర్ కిమ్ బయటికి రాగానే హాంగ్ కిమ్కి మనీ ఇచ్చేస్తాడు.
ఆ మనీ తీసుకొని పోలీస్ ఆఫీసర్ కిమ్ కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఇటు జాంగ్ జియోన్ చనిపోవాలని కెటామిన్ అనే ఇంజెక్షన్ని చేసుకోవడానికి చూస్తుంది. అప్పుడే జాంగ్ జియోన్కి తన రిలేటివ్స్ కాల్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో జాంగ్ జియోన్ ఒక రెస్టారెంట్లో ఉంటున్నట్టు చూపిస్తారు. జాంగ్ జియోన్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే జాంగ్ జియోన్తో పాటు ఉన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళలో వైఫ్ తన హస్బెండ్తో తనని డబ్బులు అడుగు, తన హస్బెండ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తను ఒక్కతే ఏం చేసుకుంటుంది అడుగు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న జాంగ్ జియోన్ ఫోన్ రింగ్ అవటం స్టార్ట్ అవుతుంది. అది చూసిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాల్లో పోలీస్ ఆఫీసర్ కిమ్ తన గురించి చెప్పకుండా మీ కొడుకు యోన్సో మ్యాన్సన్ ఫిషింగ్ ప్లేస్లో మిన్సు అనే పేరుతో ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తాడు. అది విన్న వీళ్ళు మీకు ఏమైనా కావాలా అని అడుగుతారు. అయితే ఆఫీసర్ కిమ్ లేదు, నేను ఒక ఫాదర్గా చెప్పాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. నెక్స్ట్ డే సియోంగ్ జంగ్ జియోన్తో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. సియోన్ చివరిగా యోంగ్ తనకి ఇచ్చిన యోన్సో ఇన్ఫర్మేషన్ బుక్ని జంగ్ జియోన్కి ఇస్తాడు. అది ఇచ్చి సియోంగ్ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఒకప్పుడు ప్లే గ్రౌండ్లో మిస్ అయ్యాను. నేను నా పేరెంట్స్ కావాలని వదిలేశారు అని అనుకున్నాను. ఆ తర్వాత ఒక ఫారెన్ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొరియాకి తిరిగి వచ్చాను. అప్పుడే నేను మా అమ్మ చెల్లెల్ని కలుసుకున్నాను. నన్ను వాళ్ళు వదిలేయలేదు అని. నేను వాళ్ళని చేరుకునే టైంకి చాలా లేట్ అయింది. మా అమ్మ నాన్న చనిపోయారు. కాబట్టి మీరు అలా చనిపోకండి, యోన్సో మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు అని చెప్తాడు. జంగ్ జియోన్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మ్యాన్షన్ ఫిషింగ్ ప్లేస్కి ఓనర్ అయిన ఒక పర్సన్ ఒక లేడీతో మిన్సు చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు వచ్చి రేపు పనికి మాకు మిన్సు కావాలని చెప్తారు. ఇటు సీన్లో జంగ్ జియోన్ రోడ్డు మీద నించొని ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫోన్లో ఒక పర్సన్ నేను నీకు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తాను, ఒక $50,000 నాకు ఇవ్వు అని చెప్తాడు. అది విన్న జాంగ్ జియోన్ నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. దానికి ఆ పర్సన్ యోన్సో గుర్తులు అన్ని చెప్తాడు. అది విన్న జాంగ్ జియోన్ డబ్బులు విత్డ్రా చేసి ఆ పర్సన్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఇంతలో ఒక పర్సన్ వచ్చి డబ్బులు తీసుకొని మిన్సు ఇన్ఫర్మేషన్ని జంగ్ జియోన్కి ఇస్తాడు. జంగ్ జియోన్ ఆ ఇన్ఫర్మేషన్తో మ్యాన్సన్ ఫిషింగ్ ప్లేస్కి వెళ్తుంది. ఇటు ఈ ఇన్ఫర్మేషన్ డబ్బులకి అమ్మింది ఎవరో కాదు, జంగ్ జియోన్ రిలేటివ్సే అని చూపిస్తారు. ఇటు జంగ్ జియోన్ మిన్సుని వెతుకుతూ ఫిషింగ్ యార్డ్కి వస్తుంది. ఇటు పోలీస్ ఆఫీసర్స్ హోంగ్ మిన్సు ఇంకో చిన్నపిల్లాడు జీన్హూని తీసుకొని అడవిలో హంటింగ్కి వెళ్తారు. వాళ్ళతో పాటు చాయ్, మిన్సుతో బ్యాడ్గా బిహేవ్ చేసే పర్సన్ కూడా వెళ్తాడు. ఆఫీసర్ హోంగ్ చంపిన వాటిని మిన్సు, చాయ్ మోస్తూ ఉంటారు. సడన్గా మిన్సు నీరసంతో కింద పడిపోతాడు. చాయ్ మిన్సుని చూసి మిన్సుకి ఫీవర్ వచ్చిందని చెప్తాడు. అప్పుడే ఫిషింగ్ యార్డ్లో ఉన్న ఒక లేడీ ఆఫీసర్ హోంగ్కి కాల్ చేసి జంగ్ జియోన్ ఒక లేడీ మిన్సు కోసం వెతుకుతూ అందరినీ అడుగుతుంది అని చెప్తుంది. అది విన్న ఆఫీసర్ హోంగ్ మిన్సుని చూస్తూ ఉంటాడు. ఇటువైపు ఫిషింగ్ యార్డ్లో ఎవరు మిన్సు తెలుసు అని చెప్పరు. అందరూ ఆ ఫిషింగ్ యార్డ్ ఓనర్ చెప్పిందే చేస్తూ ఉంటారు. అప్పుడే జంగ్ జియోన్ ఒక ప్లేస్ వైపు చూస్తూ ఉంటుంది. సడన్ గా చాయ్ వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు. జంగ్ జియోన్ అటు చూస్తూ ఉంటుంటే ఫిషింగ్ యార్డ్ ఓనర్ అది ప్రైవేట్ ప్లేస్ అని తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో మిన్సుతో బ్యాడ్గా బిహేవ్ చేసిన పర్సన్ చాయ్తో మిన్సు వాళ్ళమ్మ నిజంగా వచ్చిందా, చాయ్ పోస్టర్లో ఎంత మనీ ఇస్తారో రాశారు చూసారా, తనకి చెప్తే ఆ డబ్బులు మొత్తం మనకే, ఇక్కడ పని చేయాల్సిన పని లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆఫీసర్ హోంగ్ వచ్చి ఆ పర్సన్ని రక్తం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ జంగ్ జియోన్ వాళ్ళతో కూర్చొని ఉంటుంది. ఆఫీసర్ హాంగ్ అనే పర్సన్ మిన్సు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని, లేట్ అయింది వెళ్ళండి అని అంటాడు. కానీ జంగ్ జియోన్ లేదు, మార్నింగ్ వెళ్తాను అని చెప్తుంది. అప్పుడే జంగ్ జియోన్ అక్కడ ఉన్న పిల్లాడు జీహూతో మాట్లాడుతూ ఉంటుంది. మిన్సు ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళందరి వల్ల ఆ పిల్లాడు కూడా ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఫిషింగ్ యార్డ్ ఓనర్ చాయ్తో జంగ్ జియోన్ని ఒక హోటల్లో వదిలిపెట్టమంటాడు నైట్ ఉండటానికి. జంగ్ జియోన్ ఒంటరిగా తన హస్బెండ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇటు ఈ పర్సన్ మిన్సుతో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మిన్సు జంగ్ జియోన్కి కనిపించకుండా ఒక చోట కట్టేసుంటారు ఈ ఫిషింగ్ యార్డ్ ఓనర్స్.
ఆ రోజు రాత్రి జంగ్ జియోన్ మళ్ళీ ఫిషింగ్ యార్డ్కి వస్తుంది. ఎవరికి తెలియకుండా ఒక ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఒక రూమ్ లో జీహోన్ని కట్టేసి బంధించినట్టు చూస్తుంది. సడన్ గా సౌండ్ రావటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జంగ్ జియోన్ మార్నింగ్ ఏదైతే వాళ్ళు ప్రైవేట్ స్పేస్ అన్నారో అదే ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఒక పోస్టర్లో మిన్సుతో మిస్బిహేవ్ చేస్తున్న పర్సన్ వాంటెడ్ అని పోస్టర్లో కనిపిస్తుంది. జంగ్ జియోన్ చిన్నగా పక్కన ఉన్న గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో తనకి యోన్సో మిస్సింగ్ పోస్టర్ కనిపిస్తుంది. పక్కనే 13 ఏళ్ల అబ్బాయి బట్టలు కూడా కనిపిస్తాయి. ఇంతలో ఆ రూమ్ లోకి చాయ్, ఇన్స్పెక్టర్ హాంగ్, ఆ పర్సన్ కూడా వచ్చేస్తారు. ముగ్గురు జంగ్ జియోన్ ని బెదిరించినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇటు జంగ్ జియోన్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మాటలు సరిగ్గా లేవని గమనించి అక్కడి నుంచి తిరిగి తన హోటల్ రూమ్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరిగి వస్తుంది. అందరూ ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటారు. వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాను అని చెప్తుంది. వాళ్ళు సరే వెళ్ళండి అని చెప్తారు. జంగ్ జియోన్ వెళుతూ చిన్నపిల్లాడు జీహూని ఒక హగ్ ఇవ్వమని అడుగుతుంది. జీహూన్ జంగ్ జియోన్ దగ్గరికి రాగానే జంగ్ జియోన్ అమ్మ చెప్పినట్టు వినాలి అని అంటుంది. అప్పుడే జీహూ తను మా అమ్మ కాదు అని చెప్తాడు. జంగ్ జియోన్కి అంత రాంగ్గా జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ హాంగ్ వస్తాడు. ఇన్స్పెక్టర్ హాంగ్ జంగ్ జియోన్తో నైట్ మా మీద కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నా ఇక్కడంతా నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అని చెప్తాడు. జంగ్ జియోన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ తను తిరిగి వెళ్ళాలని మాత్రం అనుకోదు. ఆ రోజు రాత్రి వరకు జంగ్ జియోన్ అక్కడే ఉంటుంది. ఇటు ఫిషింగ్ యార్డ్లో బంధించిన మిన్సుని వదిలిపెడతారు. జిన్హో మిన్సుతో మీ అమ్మ ఇక్కడికి వచ్చిందని చెప్తాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. సడన్ గా ఇన్స్పెక్టర్ హాంగ్ ఇంట్లో సౌండ్ వస్తుంది. లేచి చూస్తే మిన్సు, జీహో పారిపోయినట్టు చూస్తారు. ఫిషింగ్ యార్డ్ లో ఉన్న వాళ్ళు అందరూ మిన్సు కోసం వెతుకుతూ ఉంటారు. ఇటు జంగ్ జియోన్ కార్ డ్రైవ్ చేసుకొని ఫిషింగ్ యార్డ్ కి కూడా వచ్చేస్తుంది. మిన్సు, జీహోన్ తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఇన్స్పెక్టర్ హాంగ్ కి దొరికిపోతారు. ఇన్స్పెక్టర్ హాంగ్ మిన్సు చేతికి బేడీలు వేస్తాడు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన జంగ్ జియోన్ మిన్సుని చూస్తుంది. అదే టైం అనుకొని మిన్సు పారిపోతూ సముద్రం దగ్గరికి వెళ్తాడు. అందరూ మిన్సుని ఫాలో చేస్తూ ఉంటారు. ఒకవైపు అలలు భారీగా వస్తూ ఉంటాయి. అవి పట్టించుకొని జంగ్ జియోన్ మిన్సు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మిన్సు లాస్ట్కి వాళ్ళ అమ్మని గుర్తుపట్టి అమ్మ అని పిలుస్తాడు. సడన్గా ఒక పెద్ద అల వచ్చి మిన్సుని తీసుకొని వెళ్ళిపోతుంది. అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. జంగ్ జియోన్ ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జంగ్ జియోన్ కోపంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తిడుతూ అరుస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ తట్టుకోలేని జంగ్ జియోన్ జీహోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ ఒకవేళ ఈ లేడీ రిపోర్ట్ చేస్తే మన లైఫ్ అంతా నాశనం అయిపోతుందని అనుకుంటూ ఉంటుంటారు. సడన్ గా చాయ్ అనే పర్సన్ కర్ర జంగ్ జియోన్ తల మీద కొట్టేస్తాడు. జంగ్ జియోన్ అక్కడే కింద పడిపోతుంది. ఇంకా వీళ్ళందరూ జంగ్ జియోన్ బతికి ఉంటే వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని తనని ఒక చోట బంధిస్తారు. ఇన్స్పెక్టర్ హాంగ్ ఫిషింగ్ యార్డ్ ఓనర్ తో ఎప్పుడు బాడీ తేలుతుంది అని అడుగుతాడు. అయితే ఫిషింగ్ యార్డ్ ఓనర్ ఆ హ్యాండ్ కప్స్ వేసావు కదా, భయపడుతున్నావా అని అంటూ ఉంటాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ రోజు నైట్ మిన్సుతో బ్యాడ్గా బిహేవ్ చేసిన పర్సన్ జంగ్ జియోన్ని బంధించిన ప్లేస్కి వస్తాడు. ఆ ప్లేస్కి వచ్చిన ఆ పర్సన్ ఈ ఫిషింగ్ యార్డ్లో అందరూ మిన్సుని బాగా కొట్టేవాళ్ళు అని, కానీ తను బాగా చూసుకునేవాడు అని కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి జంగ్ జియోన్ అవునా, నా చేతులు కట్టేశావు కదా, విప్పే అని అంటుంది. అయితే జంగ్ జియోన్ చెప్పిన మాటలు నమ్మి ఆ పర్సన్ ఆ కట్లు విప్పదీసి నేను మిన్సుని ఎలా చూసుకున్నానో నీకు చూపిస్తా అని బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా జంగ్ జియోన్ తెచ్చుకున్న కెటామిన్ ఇంజెక్షన్ ని వాడికి పొడి చేస్తుంది. వాడు అక్కడికక్కడే చనిపోతాడు. జంగ్ జియోన్ కోపంతో కత్తి తీసుకొని ఇన్స్పెక్టర్ హాంగ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ హాంగ్ని తనతో ఉన్న లేడీని పొడిచి కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న గన్ తీసుకొని గన్తో ఇన్స్పెక్టర్ హాంగ్ని షూట్ చేసి ఆ గన్తో బెదిరించి జీహోని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళని పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరిని షూట్ చేసి పారిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చావని ఇన్స్పెక్టర్ హాంగ్ గన్తో వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో చివరికి జంగ్ జియోన్ హ్యాండ్ కఫ్స్ ని ఇన్స్పెక్టర్ హాంగ్ కి వేసి బోట్లో వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే నెక్స్ట్ డే ఫిషింగ్ యార్డ్ అంతా పోలీసులు ఉంటారు. జంగ్ జియోన్ జీహోని ఒక చోట ఉంచి సముద్రం వైపుకి వెళ్తుంది. అప్పుడే తను చనిపోయిన మిన్సూని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో 2 years తర్వాత లాస్ట్కి జంగ్ జియోన్ జీహోని దత్తత తీసుకొని తన కొడుకుగా పెంచుకుంటున్నట్టు చూపిస్తారు. ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు.